హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు కృష్ణా జిల్లా మున్సిపల్ ఎలక్షన్స్ తిరువూరులో జరుగుతూ ఉంటే మెయిన్ ఎలక్షన్స్ మనకైతే సార్వత్రిక ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికన్నా ఎక్కువ ఉద్రిక్త పరిస్థితులు తిరుపతిలో చూసాం. గతంలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగేటప్పుడు మళ్ళీ ఇప్పుడు తిరువూరులో చూస్తున్నాం. యాక్చువల్లీ నిన్న తిరువూరులో మున్సిపల్ ఎలక్షన్ జరగాల్సింది. అయితే తిరువూరులో మున్సిపల్ ఎలక్షన్ జరగకుండా టీడీపీ కొలికపూడి టీడీపీ వర్గీయులంతా అడ్డుపడి చాలా సీన్ క్రియేట్ చేస్తే వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని కొని వాళ్ళ వెళ్ళలో గేదెలకేసినట్టుగా వైసీపీ జెండాలు తీసేసి టీడీపీ జెండాలు కొన్న గేదెలకేసినట్టుగా వేసి తీసుకొస్తుంటే గో బ్యాక్ అంటూ వైసీపీ వర్గీయులు అరవడం జరిగింది. ఆ తర్వాత చాలా సీన్ జరిగింది. అందుట్లో ఒక మహిళ ఎంపీటీసీని అయితే అలా మనుషుల మధ్యలో తీసుకెళ్లి నలుపుకుంటా వెళ్ళిపోయి ఆవిడ మెల్లో ఉన్న జెండాని తీసి విసిరేయడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, తెలుస్తుంది మీకు. దారుణంగా ఒక 100 మంది చుట్టూ చేరి ఆ అమ్మాయిని ఉక్కిరి బిక్కిరి చేసి వైసీపీ జెండాని విసిరేస్తే ముళ్ళ కంపల మీద పడింది. అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితులు. సరే చూడండి. చూశారు కదా, అటువంటి తరుణంలో ఎలక్షన్స్ అనేవి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ రోజు పోస్ట్ పోన్ చేయడంతో నైట్ టీడీపీ వారు కొలికపూడి అండ్ వర్గీయులు వెళ్ళి చాలా మందిని బెదిరించి వారిని కూటమి ప్రభుత్వానికి ఓటేయమని కోరినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడించారు. అయితే ఎవరైతే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలకి ఈ రోజు మాట్లాడిన మాటలకి ఎంత తేడా ఉందో మీకు తెలుసా? ఒకసారి చూస్తారా? ఎంత భయపెడితే, ఎంత బెదిరిస్తే, ఎంత ప్రలోభ పెడితే ఆ రేంజ్ లో మాట్లాడుంటారో ఈ ఒక్క మహిళ మాట్లాడే మాటలు వినండి. ఎవరైతే రాజీనామా చేసిన తర్వాత మిగతా సభ్యులు ఉన్నారు, ఇప్పుడు ఈయన చైర్మన్ గా ఈయనకి మద్దతు ఇస్తున్నారు. వీళ్ళందరూ ఎలాంటి ఒత్తిడితో మద్దతు ఇస్తున్నారా, లేదంటే స్వచ్ఛందంగానే మీరు పార్టీకి కట్టుబడి ఉన్నారు? స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నాం. 3 నెలల మట్టి మేము అనుకున్నాం ప్రసాద్ని చైర్మన్ గారని. మేము అందరం కలిసికట్టుగా ఒకటే మాట మీద నిలబడడం, ఒకటే మాట మీద నిలబడుతున్నాం. కానీ మా బోర్డు లాక్కోవాలని టీడీపీ వాళ్ళు చూస్తున్నారు. బోర్డు మాది, బోర్డు మేము కాపాడుకునే బాధ్యత మాకుంది. కానీ ఇలా చేయడం వల్ల పద్ధతి కాదు. నా వార్డు అభివృద్ధి కోసం పనులు చేయడానికి పెద్దలు నిర్ణయించారు. అందుకని మేము ఈ పార్టీలో జాయిన్ అయ్యాం. వాళ్ళే గొడవ పడుతున్నారు, మమ్మల్ని లోపలికి రానియట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు, పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నట్టు, ఆర్టీ గారు ఏం చేస్తున్నట్టు, మమ్మల్ని లోపలికి రానిస్తారా? ఎలక్షన్ జరగనివ్వరా? పొద్దు నుంచి మీరు దాదాపుగా 2-3 విన్నారు కదా. ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ని ఎక్కడ దాచారో అక్కడికి మొత్తం టీం సభ్యులు టీడీపీ వాళ్ళంతా చేరడం జరిగింది. అక్కడ ఆల్రెడీ 144 సెక్షన్ ఉన్నప్పటికీ దాన్ని ఉల్లంఘించుకుంటూ ఇందులో ఒక ఎస్ఐ ఉన్నాడు. ఆయన ఎస్ఐ టీడీపీ షర్టు వేసుకోలేని టీడీపీ ఫాలోవర్ అని చెప్తున్నారు. ఆయన రింగ్ టోన్ కూడా తెలుగుదేశం పాట పెట్టుకున్నాడని చెప్తున్నారు. ఆయనే ప్రణాళికబద్ధంగా అందరినీ ఒక నేరో వేలోకి తీసుకెళ్లి అక్కడ వాడిపైన దాడి చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది బాధ్యతలు చెప్పిన మాటలే. అయితే ఇక్కడ అర్థం కాని విషయం అంటే, ఈ రోజు అవినాష్ తో పాటు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ అంతా కలిసి వస్తుంటే రోడ్డును అడ్డగించి వాళ్ళ వెహికల్స్ ని అడ్డగించేసి వాళ్ళని ఊర్లోకి రాకుండా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ఈ ఎలక్షన్స్ కి అటెండ్ కాకుండా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు కూటమి వాళ్ళు. దీన్ని పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారు తప్పించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజంగా ఆ ఫుటేజ్ చూసినా మీకు అదే అనిపిస్తుంది. రోడ్డుకి అడ్డు కాచి
వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ అటెండ్ కాకుండా ఆపుతున్న వైనం మీరు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా తిరువూరులో అనిపిస్తుంది. అసలు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తిరువూరు రాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నేతలు దారి కాసి అడ్డగించిన టీడీపీ నేతలు. ఏ కొండూరు మండలం రేవుపూడి క్రాస్ రోడ్డు వద్ద అడ్డగింత. పోలీసులు వింటున్నారా? అక్కడ ఏదో అడ్డగించారంటే వెళ్ళి అడ్డగింతలు తొలకరించండి. దేవినేని అవినాష్, నల్లగుంట్ల స్వామిదాస్, మేడితో అరుణ్ కారును చుట్టుముట్టించిన టీడీపీ కార్యకర్తలు, కారు ముందుకు కదలకుండా భారీగా ముట్టడించిన కార్యకర్తలు, కారు పైన దాడి చేసే యత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు పోలీసులు? చోద్యం చూస్తున్నారా సార్? డాన్స్లు ఇస్తున్నారా? నిన్నేమిచ్చింది ఆర్డర్ మీకు? దగ్గరుండి కార్యకర్తలని ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎలక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి రావాల్సిన బాధ్యత మీదని చెప్పారా, చెప్పలేదా? మరి ఎందుకు దాన్ని చేయట్లేదు మీరు? చేత కాదా? ఇప్పుడు కూటమి నాయకులు అధికారంలో ఉన్నారని వాళ్ళు చెప్పింది మీరు వింటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని తోసేస్తారు, కొట్టేస్తారు, ఏమైనా చేస్తారు. 144 సెక్షన్ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి గుంపులుగా చేరుతున్నా మీరు ఏం మాట్లాడరు. ఒకసారి చూడండి ఆ వీడియోస్. ఎంత మంది 144 సెక్షన్ ఉల్లంఘించి గుంపులుగా అక్కడ చేరుతున్నారు. చెప్పండి. ఎందుకు అయిపోయారో చెప్పాలి కదా మీరు. తమాషాగా ఉన్నాం, మామూలు మనిషినా? హలో ఆపడం ప్రేమతో ఆపని చెప్పాలి. ఏంటి గిరిబాబు గారు మీరు సీఏ గారు ఎంతమంది సీఏ చూశాను. అరే మీరు ఆపండి, ఆగాము. లా అండ్ ఆర్డర్ విషయం వెళ్ళొద్దండి, మాకు ఆర్డర్ చెప్పండి. మీరు ఫోన్ చేసుకుంటున్నా అంత ఆవేశంగా పని చేశారు.
ఏం చేసినా మీరు అడ్డుపడి మాట్లాడుతున్నారు. నేను మీతో మాట్లాడితే నాకు పంపిస్తున్నారు ఆల్రెడీ. సరే ఇవ్వండి సార్ ఈరోజు వారం ప్రతి ఇక్కడ రోడ్డు మీద తీసుకెళ్ళి అక్కడ తీసుకొని వెళ్ళిపోయి మీరు తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోదామని మరి అరెస్ట్ నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళండి. స్టేషన్కి వస్తే ఇస్తాం మేము. చెప్పారు కదా మిగిలిన వాళ్ళకి ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారని మేమే ఎక్కడ తీసుకెళ్తుంది. మొత్తానికి తిరువూరులో మున్సిపల్ ఎలక్షన్స్ రసాబసగా సాగుతున్నాయి. ఈ టైంలో గనక వైఎస్ఆర్సీపీ గెలిస్తే మాత్రం తిరువూరులో కూటమి సిగ్గుతో తలదించుకోవాల్సిందే. కొలికపూడి నువ్వేదో చంద్రబాబు నాయుడిని మెప్పు పొందడం కోసం ఆల్రెడీ నిన్ను టచ్ చేయడానికి నీతో మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడైనా కూడా మద్దతు పొందాలి, ప్రశంసలు పొందాలని ట్రై చేస్తూ ఇంత దారుణంగా దిగజారుతూ ఉన్నట్టున్నావు. అది జరగదు బెస్ట్. చూద్దాం ఈవినింగ్ కల్లా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.